అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కాకర్లమూడి జ్యోతిమోహన్ గారు రచించిన అమృత వర్షిణి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కంగ్రాచ్యులేషన్స్, మీకు కవలలు పుట్టారు. ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు, మగపిల్లలు. నర్సు చెప్పగానే ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు సాంబశివరావు. భార్య కుసుమానికి ఇది 3వ కాన్పు. మొదట ఇద్దరు ఆడపిల్లలు, పద్మ, గౌరి. 2 సార్లు చులాగ్గా తిరిగి ఇంట్లోనే పురుడు పోసుకున్న కుసుమం ఈసారి మొదట్నుంచి నడతగానే ఉంది. 7వ నెలతోనే మంత్రసాని హెచ్చరించింది. బాబూ, కవలలేమో, పట్నం తీసుకెళ్లి చూపించు అంటూ. అదిగో ఇదిగో అని తాత్సారం చేస్తూ 9వ నెలలో తీసుకొచ్చి చూపించగానే డాక్టర్ అమ్మ చీవాట్లు పెట్టి వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డలను తీయాలి అంది. పంచాయతీరాజులో గుమస్తా అయిన సాంబశివరావు మళ్లీ ఆడపిల్లేమో అని హడలిపోయాడు. మగపిల్లలనగానే కొంత ఊరట చెందిన భార్య పరిస్థితి ఎలా ఉందని ఆందోళన చెందాడు. తోడుగా ఉన్న పక్కింటి పెద్ద మనిషిని తన ఇంట్లో శుభవార్త చెప్పమని పంపించాడు. 70 ఏళ్లు పైబడ్డ అతని తల్లి 2 పిల్లల్ని, పక్షవాతంతో మంచం పట్టిన తండ్రిని చూస్తూ ఇంట్లోనే ఉంది. ఇంకో గంటకి గండం తప్పింది అంటూ కుసుమాన్ని, కవలల్ని ఆపరేషన్ థియేటర్ నుంచి తీసుకొచ్చారు. వంశోద్ధారకులను చూసి పొంగిపోయాడు అతను. ఇద్దరిలో ఒకడు కొంచెం బలహీనంగా, బరువు తక్కువగా ఉన్నా తెల్లగా ఉన్నాడు. ఇంకొకడు చామంచాయితో హుషారుగా ఉన్నాడు. కుసుమం, కుసుమం, మీ అక్క లలితాంబ బావగారు వస్తున్నారట, నిన్ను పిల్లల్ని చూడటానికి. పక్కింటాయనకి పట్నంలో కనిపించి చెప్పారట అన్నాడు సాంబశివరావు. ఎందుకు అంటూ మొహం చిట్లించింది కుసుమం. హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చినా ఆమె పూర్తిగా తేరుకోలేదు. ఇంకా కుసుమానికి పాలు పడలేదు. పాల డబ్బాల ఖర్చు, హాస్పిటల్ బిల్లు తడిసి మోపెడైంది. ఈ పరిస్థితుల్లో ఇరుగు పొరుగు వచ్చి పలకరించినా విసుగ్గా ఉంటోంది ఆమెకు. లలితాంబ ఆమె పెదనాన్న కూతురు. కుసుమం తండ్రి పేకాట పిచ్చిలో పడి ఆస్తి పోగొట్టుకుంటే పెద్దండ్రి తమ్ముడితో దెబ్బలాడి మరదల్ని, కుసుమాన్ని తన ఇంట్లో పెట్టుకున్నాడు. తమ పెళ్లి కూడా ఆయన చేతుల మీదగానే జరిగింది. లలితాంబ అందగత్తె, కొంచెం అతిశయం కూడా ఎక్కువే. ఆస్తిపరులు కోడలైంది గాని కడుపు మాత్రం పండలేదు. పెళ్లిళ్ళయ్యాక లలితాంబకి, కుసుమానికి సహజంగానే దూరం పెరిగినా ఒకరి కబుర్లు ఒకరికి తెలుస్తూనే ఉన్నాయి. వచ్చిన వారికి భోజన మర్యాదలు మాటెలా ఉన్నా కూర్చోపట్టడానికి సరైన కుర్చీలే లేవు తమ ఇంట. ఆ మాట అంది భర్తతో. ఇచ్చిదానా, ఆవిడికంటే నువ్వు ఎంత ధనవంతురాలువో నీకేం తెలుసు, పిల్లల్ని చూపిస్తూ అన్నాడు అతను. అదే నిజమైంది. వస్తూనే లలితాంబ, గోవర్ధనం ముందు గదిలో చాప మీద పాతచీర పరిచి పడుకోబెట్టిన కవలల దగ్గర కూలబడ్డారు. నీరసంగా ఉన్న కుసుమాన్ని కౌగిలించుకొని, ఎంత అదృష్టవంతురాలివి కుసుమం, మనస్ఫూర్తిగా అంది లలితాంబ. గోవర్ధనం వేషజాల్లేని మనిషి. సాంబశివరావు తండ్రిని ఆధారంగా పలకరించాడు. లలితాంబ పెద్దావిడికి వంటలో సాయం చేసింది. పచ్చగా నాజుగ్గా ఉన్న పద్మ, గౌరీలకు జడలు వేసి పూలు పెట్టింది. సాంబశివరావు ఆఫీస్ నుంచి తొందరగా వచ్చాడు. అంతా కలిసి భోంచేశారు. కుసుమం, పిల్లలకేం పేర్లు పెడతావు? తమలపాకులు ఈనులు తీస్తూ ప్రశ్నించింది లలితాంబ. ఏమో, అంతవరకు ఎక్కడ ఆలోచించామో. నేనసలు వీళ్ళని చూస్తానా అనుకున్నాను. దుఃఖంతో గొంతు పూడుకుపోయింది కుసుమానికి. ఛ, అవేం మాటలు. పోనీ వీటిని మాకిచ్చేస్తావా ఏమిటి? హుషారుగా ఆడుకుంటున్న పిల్లవాడిని ఒళ్ళోకి తీసుకుంటూ అంది. నీకు కాస్త ఓపికొచ్చాక ఇచ్చేస్తా, ఎలాగా డబ్బా పాలే కదా. ఒక్క క్షణం నిశ్శబ్దం ఆవరించింది అక్కడ. లలిత, ఏమిటా మాటలు? గోవర్ధనం మందలింపుగా అన్నాడు. తప్పే ఉందండి, మేమున్నా కాని కుసుమాన్ని పెంచాడు మా నాన్న, నేనెవరూ లేక. ఈసారి లలితాంబ గొంతు పూడుకుంది. ఏం జరగబోతుందో తెలిసినట్టుగా మంచాల మీద ఒరిగిన పెద్దవాళ్ళిద్దరూ పొడిగా దగ్గి అటు ఇటు కదిలారు. అలా బయటికెళ్ళొద్దాం అంటూ గోవర్ధనం, సాంబశివరావు బయటికి కదిలారు. బయట గోవర్ధనం చెప్పిన మాటలు సాంబశివరావు మనసులో స్థిరంగా నాటుకున్నాయి. వాటి సారాంశం, లలితాంబకు పిల్లలు పుట్టే యోగం లేదు, కొండంత ఆస్తి, బంధువుల పిల్లవాడిని పెంచుకోవాలని ఉంది ఇద్దరికీ. ఎవరో ఒకరు ఇవ్వకపోరు, కాని లలితాంబకి కుసుమం అంటే అభిమానం. వారి పిల్లవాడంటే ఎవరికీ ఎబ్బెట్టుగా ఉండదు. తొందరేం లేదు, నెమ్మదిగా చెప్పచ్చు, పెద్దవాళ్ళని అడిగి. సాంబశివరావు నసిగాడు. మర్నాటికి ఆలోచనలతో కుసుమానికి ఫెల్లున జ్వరం.
కవలల్ని కుసుమాన్ని తీసుకొని పట్నంలో డాక్టర్కి చూపిస్తామంటూ తమ కారులో బయలుదేరారు గోవర్ధనం దంపతులు. వారం తర్వాత కొంచెం తేరుకున్న కుసుమాన్ని ఒక పిల్లవాడిని దింపి వెళ్లారు. 3 నెలల తర్వాత ఘనంగా దత్తత స్వీకారం జరిగింది. అప్పుడే పిల్లలిద్దరికీ నామకరణం చేశారు. కొంచెం ఛాయ తక్కువగా ఉన్న లలితాంబ దత్తపుత్రుడికి గోవర్ధనం తండ్రి పేరు హరిప్రసాద్ అని, రెండో వాడికి సాంబశివరావు తండ్రి పేరు కలిసేలా గిరీష్ అని పేర్లు పెట్టారు. హరే గిరి 2 ఇళ్లకి వెలుగు వెన్నెలా తెచ్చారు. గిరి ఇద్దరక్కలు, తాత, బామ్మ, తల్లిదండ్రుల ప్రేమాభిమానాలనే ఆస్తికి వారసుడైతే, హరి లలితాంబ గోవర్ధనం గార్ల ఆశలకి ప్రతిరూపంలా పెరుగుతూ వారి కోట్ల ఆస్తికి ఏకైక వారసుడయ్యాడు. కాని లేనిదానికోసం పరుగులు పెట్టడం, అందని మాట కోసం అర్రుల చాచడం మానవ నైజం. చుట్టుపక్కల ఉన్నవారి మాటల ప్రభావం, బంధువుల విసురులు, వ్యాఖ్యానాల వల్ల అల్లారుముద్దుగా పెరుగుతున్న హరి మనసులో ఏదో తెలియని వెలితి, వేదన, అసంతృప్తి పెరిగాయి. గిరికి వాళ్ళింట్లో జరిగే అపురూపానికి అసూయపడేవాడు. తమ్ము తమ్ము అంటూ గారం చేసే అక్కలు, అర్భకుడమ్మా అంటూ దిష్టి తీసే బామ్మ, గిరికి మాత్రమే నెయ్యి వడ్డించే కుసుమం, పిల్లవాడికి పెరుగు వెయ్యి అంటూ మజ్జిగనీళ్లు పోసుకునే సాంబశివరావు. వీరంతా గిరి చుట్టూ తమ ప్రేమాభిమానాలనే కోట కట్టి వాణ్ణి కాపాడుతున్నట్టుగా తోచేది హరికి. గోవర్ధనం హరికి జాగ్రత్తగా ఉండడం, బాధ్యతగా ప్రవర్తించడం నేర్పడానికి తాపత్రయపడేవాడు. అసూయపరులైన బంధువుల కళ్లల్లో పడకూడదని లలితాంబ కూడా పిల్లవాడిని ఎక్కడికి పంపేది కాదు. నలుగురూ చూస్తుండగా తను పిల్లవాడిని ముద్దు చేయడానికి కూడా భయపడేది. దత్తత తీసుకునేటప్పటికీ వయసు ముదిరిన వారు హరి టీనేజ్కు వచ్చేటప్పటికీ మరింత పెద్దగా అయ్యారు. హరికి ఆస్తి అప్పచెప్పి కృష్ణారామ అనుకోవాలనే తాపత్రయం ఎక్కువగా ఉండేది వారిలో. ఈ వాతావరణంలో అసంతృప్తిగా పెరుగుతున్న హరి మనసుతో, నువ్వు రంగు తక్కువని పెంపకానికిచ్చారో, అయినా అదృష్టవంతుడి, తంతే నోట్ల గంపుల పడ్డావు అని వేలాకోలం ఆడాననుకొని ఓ బంధువు విషబీజం నాటాడు. అయితే హరి జన్మ సంస్కారం కలవాడు. ఎక్కడా దారి తప్పలేదు, డబ్బు దుబారా చేయలేదు, చెడు సహవాసాలు మరగలేదు. డిగ్రీ పూర్తవకుండానే ఆస్తి వ్యవహారాలు చక్కబెట్టడం మొదలుపెట్టాడు. ఉన్నవి కాక కొత్త వ్యాపారాలు ప్రారంభించాడు. తండ్రికి చేదోడు వాదోడయ్యాడు. గోవర్ధనం గారు కూడా సాంబశివరావు కుటుంబానికి ఆసరాగా ఉండేవారు. అతని తల్లిదండ్రులు పోయినప్పుడు పద్మ, గౌరీల పెళ్లిళ్ల సమయంలోనూ కొండంత అండయ్యాడు. అన్ని సందర్భాల్లోనూ పెద్దవారు ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టినప్పుడల్లా హరి మనసు భగ్గుమంటూ ఉండేది. దీనికోసమే నన్ను దూరం చేశారు, వారి స్వార్థం కోసం నన్ను పంపకానికిచ్చారు అని మనసులోనే ఆక్రోశించేవాడు. గిరి అమాయకుడు, మితభాషి. అతని చదువు పూర్తయ్యాక ఒక ఆయిల్ కంపెనీలో ఉద్యోగం రావడానికి కూడా గోవర్ధనం గారి పలుకుబడి ఉపయోగపడింది. వారి స్వభావాలకు విరుద్ధంగా చలాకీగా ఉండే సీతతో గిరికి, శాంతంగా నెమ్మదిగా ఉండే రూపతో హరికి వివాహాలయ్యాయి. వారి కుటుంబాల మధ్య అనుబంధం మరింత గాఢమైంది. నాన్నా, నాకు దుబాయ్ వెళ్లే అవకాశం వచ్చింది, వెళ్ళనా? ఆశగా అడిగాడు గిరి తండ్రి వంక చూస్తూ. మంచిది నాయనా, మరి మాకు సదుపాయంగా ఉంటుందో లేదో అక్కడ అన్నాడు సాంబశివరావు. ముందు నేను వెళ్ళి అన్నీ చూసుకురావాలి. కొన్నాళ్లు పోయాక ఫ్యామిలీని తీసుకెళ్లొచ్చు. అయినా అందరము వెళ్తే ఆ దేశంలో ఖర్చులు భరించలేం నాన్నా అన్నాడు గిరి. మరి కోడలు పిల్లలు? వాళ్ళని వీలు చూసుకుని తీసుకెళ్తాను నాన్నా. ముందు నేను వెళ్ళి సెటిల్ అయ్యాక అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు గిరి. అనుకున్నట్టుగా గిరి ప్రయాణమై వెళ్ళాక సీత పాటలు మొదలయ్యాయి. 2 చిన్నపిల్లల్ని, అత్తమామల్ని ఒక్కత్తి చూసుకోవడం కష్టంగా ఉండేది. 1-2 సార్లు రూపతో తన కష్టాలు ఏకరవ పెట్టుకుంది. అప్పటికీ గోవర్ధనం గారి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. భర్త మనస్తత్వం తెలుసున్న ఆమె నిస్సహాయంగా సీత చెప్పింది వినేది. సీత అత్తగారిని, మామగారిని తీసుకుని గోవర్ధనం గారిని చూడటానికి వస్తూ ఉండేది. తండ్రి దగ్గరే ఉండి సేవలు చేసే హరి వీరు రాగానే పక్కకు తప్పుకునేవాడు. కుసుమ మాత్రం అతన్ని కళ్ళ నిండా చూసుకుని ఏదో ఒకటి పలకరించడానికి ప్రయత్నించేది. హరి ముక్తసరిగా సమాధానం చెప్పి వెళ్లిపోయేవాడు. ఓ రోజు రూప మందలింపుగా అంది, ఆవిడలా పలకరిస్తుంటే విదిలించుకుంటున్నట్టుగా వెళ్ళిపోతారే? దానికి హరి కఠినంగా, ఏ ఇప్పుడు కావాల్సొచ్చానా? అదంతా నా మీద ప్రేమ కాదు, వాళ్ళు గిరిని మిస్ అవుతున్నారు. అందుకే నాన్నని చూసే వంకతో ఈ రాకపోకలు. వాళ్ళని చూసినప్పుడల్లా నాన్న కూడా ఎమోషనల్ అయిపోతున్నారు.
నాకది నచ్చటం లేదు అన్నాడు. రూప ఏదో చెప్పబోయింది. రూపా, ఈ విషయంలో నువ్వేం చెప్పకు. నీకు నా గుండెమంట తెలియదు. నీకే కాదు, ఎవరికీ అర్థం కాదు. నన్నిలా వదిలే అనేశాడు హరి. అందరినీ దుఃఖంలో ముంచి గోవర్ధనం గారు కన్నుమూశారు. గిరికి రావడం వీలు పడలేదు. ఫోన్లోనే వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆఖరికి లలితాంబే అతనిని ఓదార్చవలసి వచ్చింది. పద్మ, గౌరీ కుటుంబాలతో సహా వచ్చి వాలారు. వారిద్దరికీ హరితో చనువు తక్కువే అయినా ఈ సమయంలో అతడికి అండగా ఉండాలి అనుకున్నారు. ఇదంతా హరికి భరించలేనట్టుగా ఉంది. అతడి ముభావాన్ని, చిరాకుని చూసి బాధతో ఉన్నాడు పాపం అని అందరూ జాలిపడ్డారు. అయ్యో, గిరి దగ్గర లేడా అని ఎవరైనా అంటే పుండు మీద కారం చల్లినట్టుగా ఉంది అతనికి. కర్మకాండ ముగిసి అంతా వెళ్లిపోయాక తల్లి దగ్గర కూర్చున్నాడు హరి. ఒంటరివాళ్ళం అయిపోయామమ్మా అని ఆమె ఒళ్ళో తలపెట్టుకుని భోరుమన్నాడు. లలితాంబ కళ్ళు తుడుచుకుంది. బాధపడకు నాయనా, నువ్వు ధైర్యంగా ఉండాలి. ముందో వెనకో అంతాను. నీకు తోబుట్టువులున్నారు. ఒంటరివి ఎలా అవుతావు? వారి సాయంతో నన్ను కూడా సాగనంపాలి అంటూ ఓదార్చింది. చివ్వున తలెత్తాడు హరి. అమ్మా, నీకు నాన్నకు నేనొక్కడ్నే. వాళ్లంతా నా తోబుట్టువులైతే నేను నీ కొడుకునెలా అవుతాను? దత్తత మంత్రాలకి అర్థం తెలుసా అమ్మా? నేను వారి సంతానంగా మరణించి నీ కొడుకుగా పుట్టాను. నాన్న బాధపడతారని వాళ్ళని రానిచ్చాను గాని. దుఃఖంతో కోపంతో రొప్పుతున్నాడు హరి. లలితామ్మ తెల్లబోయి చూస్తోంది. రూప చటుక్కున మంచినీళ్ళందించింది భర్తకి. బాధపడకండి, కంట్రోల్ చేసుకోండి అంటూ కళ్లతోటే హెచ్చరించింది. అతన్ని అలా మాట్లాడొద్దు అంటూ. ఈ హడావిడికి గుమ్మంలోకొచ్చి నించున్నారు పిల్లలిద్దరూ బిక్కమొహాలతో. పాపా, బాబు రండి, మీ డాడీని ఊరుకోబెట్టండి. పాపం, తాతగారు దేవుడి దగ్గరికి వెళ్లారని బాధపడుతున్నారు అంటూ పిల్లల్ని పిలిచింది రూప. తనను చుట్టుకుపోయిన పిల్లల్ని చూసి కొంత తేరుకున్నాడు హరి. దుబాయ్ నుంచి గిరి ఫోన్ చేశాడు. తరచూ జ్వరం వస్తోందని, ఓసారి పిల్లల్ని చూడాలని ఉందని, తనకి రావడానికి లీవు దొరకదని, సీత పిల్లలు వస్తే బావుంటుంది అని. తల్లిని తండ్రిని అడిగి చెప్తే టిక్కెట్టు ఏర్పాటు చేస్తానని చెప్పాడు. పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టయింది సీతకి. హరి ముభావం, రూప నిస్సహాయత ఆమెకు అర్థమయ్యాయి. ముఖ్యంగా గోవర్ధనం గారు పోయాక హరి ప్రవర్తన చూస్తే సమస్య తాత్కాలికమైనదిగా అనిపించలేదు ఆమెకి. తనే అడగచ్చుగా అని మనసులోనే భర్తని విసుక్కుంది. విషయం చూచాయిగా తెలియగానే సాంబశివరావు, వెళ్ళి రండమ్మా, మేము ఉండగలం. అంత ఇబ్బందైతే హరి దగ్గర 4 రోజులుంటాము అన్నాడు. అవును, అక్కకి తోడుగా ఉన్నట్టుంటుంది. వంతపాడింది కుసుమం. గిరికి ప్రయాణం ఏర్పాట్లు చేయమని చెప్పి రూప దగ్గరికి బయలుదేరింది. లలితాంబని పలకరించి చెప్పింది. ఆవిడ ఎదురుగా ఏమీ అనకపోయినా తర్వాత రూప చెప్పింది. ఆయన ప్రవర్తన ఏమీ బావుండం లేదు సీత. తాను ఒంటరినని, అందరూ వాళ్ళ స్వార్థానికి వాడుకున్నారని తరచూ బాధపడుతున్నారు. ఇది మొదట్నుంచి ఉండి ఇప్పుడు బయటపడుతోందో, లేక మామగారు పోయాక డిప్రెషన్ నుంచి వచ్చిందో. బాధపడకు రూపా, వీలు చూసుకుని ఏదైనా మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. ఈ పరిస్థితుల్లో నీకు తోడుగా ఉండవలసింది పోయి మా వాళ్ల భారం కూడా నీ మీద పెట్టవలసి వస్తోంది అంది సీత. అదేం లేదు సీత, ఆయన ఆలోచనలు ఇలా ఉన్నాయని మీకెవరికైనా చెప్పాలి అనిపించింది. ఎప్పుడైనా ఆయన మనసు బయటపడితే దెబ్బ తగిలేవారిని ఓదార్చడానికైనా ఒకరికి ఈ విషయం తెలియాలి కదా, దృఢంగా అంది రూప. చచా, అనవసరంగా ఏదో ఊహించుకుంటున్నావు. రక్త సంబంధం చాలా గొప్పది. వాళ్ళంతా ఒకటే. నువ్వు నేనే పరాయి వాళ్ళమేమో హాస్యంగా అంది. అలాగా అంటూ ఆమె తల మీద చిన్నగా ముట్టి తను నవ్వింది రూప. ఏంటిది, ఇల్లా ఓల్డేజ్ హోమా? డబ్బు యావలో పడి దేశం వదిలిపోయిన వాళ్ళందరి అమ్మాయిల్ని కూడా ఇంట్లో పెట్టుకోండి. ఆస్తి పాస్తి అమ్మి పడేసి వాళ్ళకి సేవ చేస్తూ పిల్లలకి చెప్ప చేతికిద్దాం. నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతూ చిందులు తొక్కుతున్నాడు హరి. ఏది జరగకూడదని ఎంతకాలం 1000 దేవుళ్లకు మొక్కుతుందో అదే జరిగేటప్పటికీ సిగ్గుతో అవమానంతో కందిపోయింది రూప మొహం. భర్తను ఆపడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది ఆమె. డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తున్న పెద్దవాళ్లు 3 నిర్ఘాంతపోయారు. ఈ వారంలో వాళ్ళు ఆ ఇంటికి రావటం ఇది 3వసారి. అసలు గోవర్ధనం గారే వాళ్ళని బలవంత పెట్టి పల్లె నుంచి తీసుకొచ్చి ఇల్లు చూసి కాపురం పెట్టించారు. ఈలోగా గిరి చదువు పూర్తవటం, ఉద్యోగం, పెళ్లి, వీటన్నింటి వల్ల వారి ఆత్మీయత మరింత బలపడినట్టయింది.
కోడళ్ళు కూడా చక్కగా కలిసిపోవడంతో ఎటువైపు నుంచి అభ్యంతరాల్లేని అపురూపమైంది మా బంధం అనుకున్నారు అంతా. ఇప్పుడీ ఉరమని పిడుగు దెబ్బకు అంతా విలవిల్లాడిపోయారు. దూకుడుగా లేవబోతున్న లలితాంబను చేత్తోనూ, కంచంలోనే చెయ్యి కడగబోతున్న భర్తను కళ్లతోనే వారించింది కుసుమం. జరుగుతున్న అవమానాన్ని ముద్దలుగా మింగి ఆ రాత్రిపూటే పుట్టెడు దుఃఖంతో తమ ఇంటిదారి పట్టారు దంపతులిద్దరూ. గోవర్ధనం ఫోటో ముందు దిక్కుతోచక కూలబడింది లలితాంబ. నచ్చజెబుతున్న కొద్దీ రెచ్చిపోతున్న భర్తను ఒంటరిగా వదిలి పిల్లలను దగ్గరగా తీసుకుని పొడికళ్లతో రాత్రి గడిపింది రూప. ధర్మప్రభు వెళ్ళిపోయారండి, నేను దగ్గర లేకపోతేనే గోడుమని ఏడుస్తున్నాడు ముసలయ్య. పల్లెలో గోవర్ధనం గారి పొలం కౌలకు తీసుకున్నాడు అతను. అతనికి ఆ ఇంటికి ఎన్నో ఏళ్ల సంబంధం. హరికి ఊహ తెలిసినప్పటి నుంచి అతన్ని చూస్తూనే ఉన్నాడు. గోవర్ధనం గారు పోయే సమయానికి అతను ఊళ్ళో లేడు. రాగానే కబురు తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అరగంట నుంచి అలానే సాగుతోంది అతని ధోరణి. నా ఆయువు పోయకపోతేవే దేవుడా అంటూ మళ్లీ కుమిలిపోతున్నాడు. హరి ఇబ్బందిగా కదిలి తన గదిలోకి వెళ్ళిపోయాడు. లలితాంబ కళ్ళు తుడుచుకుంటూ అక్కడే కూర్చుంది. ఏడుస్తున్న ముసలయ్య ఏడుపాపి అడిగాడు, పిల్లలేరండి అని. స్కూలు వాళ్ళు పిక్నిక్ తీసుకెళ్లారు, 2 రోజుల దాకా రారు అంటూ చెప్పింది రూప. ఏమిటో వాళ్ళు లేకపోయేటప్పటికీ ఇల్లంతా మరీ బావురమంటోంది అంది లలితాంబ. కాదా అండి, మరి పిల్లలే కదా ఇంటికి సందడి. వాళ్లే లేకపోతే ఏం చూసుకొని బతుకుతామండి? అందుకే కదా ఆ అయ్య అంత కొట్టుకుపోయేవారు పిల్లల కోసం. మీరు కూడా ఎంత తాపత్రయపడ్డారండి. మొక్కని దేవుడున్నాడా, చెయ్యని పూజుందా? ఆ తల్లి కుసుమాంబ చలవ కదండి మనిల్లు కలకల్లాడ్డానికి, నేనిలా 4 ముద్దలు తినడానికి. ముసలయ్య చెప్పుకుపోతున్నాడు. అప్రయత్నంగా చెవులు రిక్కించాడు హరి. ఎంత ఏడిచేదండి ఆవిడ హరిబాబునిచ్చినందుకు. దత్తతకు ముందు 3 నెలలు, తర్వాత 3 నెలలు మంచం దిగారా ఏటండి? సాంబంగారేమీ పైకి రానివ్వలేదు గాని సానా బాధపడ్డారండి. దీర్ఘంగా నిట్టూరుస్తూ ఆగాడు ముసలయ్య. చెట్టుకు కాయ బరువా ముసలయ్య? అందరికీ పెట్టినట్టు పచ్చడి మెతుకులు పెట్టి పెంచలేనా? ఒక్కడైనా పరమాన్నం తింటాడని ఇవ్వలేదయ్యా. మా బావ మంచితనం చూసి ఇచ్చాను. మా అక్క బావ చల్లగా ఉంటే 10 మంది వారి నీడను సుఖపడతారు అనేది. అదేనండి ఆ అమ్మ గొప్పతనం. ఆనాటి సంగతులన్నీ కళ్లకు కట్టినట్టు చెబుతున్నాడు ముసలయ్య. ఆయనకాడికి అమ్ముకొని పట్నం పోయి ఇంటిదాని జబ్బు నయం చేద్దామనుకుంటే ఆపారండి ధర్మప్రభువులు. అసలు ధరికి రెట్టింపు ఇచ్చి నీ పొలం నువ్వే చూసుకో ముసలయ్య, నీకు వీలుగా ఉన్నప్పుడే తోచినంత ఇవ్వు. ఈ పొలం వంకన హరిబాబుని తీసుకొచ్చి కుసుమానికి చూపించొచ్చు. నలుగురి మధ్యన పుట్టినవాడిని ఒంటరిగా పెంచితే దేవుడు మెచ్చడు అనేవారండి. చంప చెల్లున కొట్టినట్టయింది హరికి. అవును, ఇంట్లో మిగిలినన్నం పేదవాడికి పెట్టడానికి ఏడుస్తాం. మనం పెట్టినా వాడికి ఒక పూట నిండుతుంది కడుపు. పేగుదంచుకు పుట్టిన బిడ్డనివ్వడానికి ఎంత పెద్ద మనసుండాలి. 1 రోజు 2 రోజులు కాదు, జీవితాంతం మా మనసులు నింపింది దొడ్డ ఇల్లాలు అంటూ నిట్టూర్చింది లలితాంబ. ఏమిచ్చినా తీసుకునేది కాదు. పిల్లవాడిని దత్తతిచ్చినందుకు తీసుకుంటుంది అనుకుంటామనో ఏమో. అంతకు ముందే నయం, అక్క ఈ చీర బావుంది అని చనువుగా తీసుకునేది. హరినిచ్చాక మహా అభిమానపడేది అంది. అవునండి, పిల్లలిద్దరికీ ఒక్కలాంటి బట్టలెయ్యాలని ఉబలాట పడేవారండి. రాముడు భీముడు, గంగా మంగా లాంటి సినిమాలు చూసి వారం దాకా కంటతడి పెడతా ఉండేదండి. కల్లా కపటం లేని వాళ్ల సంభాషణ సాగుతూనే ఉంది. మళ్లీ గోవర్ధనం గారి మీదకి మళ్ళింది. కంటికి రెప్పలా సాకేవారు కదండి హరిబాబుని గోవర్ధనం బాబు. ఎందుకు హరిబాబు అక్కలతో తమ్ముడితో కలవడం లేదో ఏంటో ముసలయ్య అని అనుమానపడేవారు. రామలక్ష్మణులను విడదీశానా అని మదన పడేవారు. తన మనసులోని చీకట్లను తొలగించే ప్రచండమైన కాంతిని భరించలేనట్టుగా కళ్ళు మూసుకున్నాడు హరి. ఆయనదంతా అతి మంచితనం, చాదస్తం, అంతులేని ప్రేమాను. ముచ్చటగా ముక్తాయింపు ఇచ్చింది లలితాంబ. పాతవి కొత్తవి కబుర్లు చెప్పుకున్నాక బరువుగా కదిలాడు ముసలయ్య. ముసలయ్య వెళ్లిపోయాక అత్తగారికి భోజనం పెట్టి ఆకలి లేదన్న హరికి వేడి పాలు తాగించింది రూప. అలా వెన్నెల్లో కూర్చుందాం అంటూ బాల్కనీలోకి తీసుకెళ్ళింది. పెంకి పిల్లవాడికి అడిగిన తాయిలమిస్తే నెమ్మదించిన వాళ్ల హరి ఆమె చెప్పినట్టుగా విన్నాడు. పిల్లల ముద్దుముచ్చట్లు చెబుతూ నవ్విస్తోంది రూప. ఏ తండ్రికైనా అంతకంటే నచ్చిన టాపిక్ ఏముంటుంది? హఠాత్తుగా అంది రూప.
పిల్లలు పిక్నిక్ వెళ్తేనే ఇంత ఇదవుతున్నాం మనం. చిన్నత్తయ్య గారు ఎంత మిస్ అయి ఉండేవారో మిమ్మల్ని. కుసుమాన్ని ఆమె చిన్నత్త అని పిలుస్తుంది. హరి రియాక్షన్ కోసం చూడక కొనసాగించింది. ఆవిడ గట్టిగా బాధపడ్డానికి కూడా లేదు. ఇచ్చింది తన తరపు వారికేగా. ఎంతటి పేదవాడైనా తను తాగే గంజినీళ్లే పోసి పెంచాలనుకుంటారు పిల్లల్ని. మనకున్నది అమ్మాయి అబ్బాయి అయినా వారి పెంపకంలో వీసవెత్తు తేడా రావడానికి మనసొప్పదు. అంతెందుకు, అత్తగారు వారితో ఎక్కువసేపు గడిపితేనే అసూయగా అనిపిస్తుంది నాకు. అలాంటిది ప్రాణం మీదకి తెచ్చుకొని కన్న కవలల్లో ఒకరిని ఇవ్వాలంటే ఆమె ఎంత త్యాగానికి సిద్ధపడిందో. తన పిల్లల భవిష్యత్తు ఒకటే దృష్టిలో పెట్టుకోలేదు. తాను చేసే పని వల్ల 10 మందికి మేలు కలుగుతుంది అనుకుంది. మీరు కుసుమాంబ కొడుకుగా ఉంటే ఆ కుటుంబమే మరి కాస్త బాగుపడేది. ఇప్పుడు మీరు ఎంతమందికి అన్నం పెడుతున్నారు? నేను నా కుటుంబం అని గిరిగీసుకొని బతికే మనలాంటి వాళ్ళకి ఆవిడ పనిలో అంతరార్థం ఏం కనిపిస్తుంది? మన దృష్టిదోషం వల్ల అంతా స్వార్థం కనిపిస్తుంది గాని 10 మంది పిల్లలున్న తల్లైనా తన దగ్గర లేనివాడి కోసం తాతహలాడుతుంది. దూరాన్నించే తన అనురాగమనే అమృత వర్షిణిని కురిపిస్తుంది. పెంచిన ప్రేమ గొప్పది అన్నారు, కన్న ప్రేమ తక్కువని ఎవరూ అనలేదే. అలా మీకు 2 ప్రేమలందించిన అమృత మూర్తులు వారు. వారిని నెత్తిన పెట్టుకోవాల్సింది పోయి కాలదనుకుంటున్నాం. మృదుభాషి అయిన రూప నెమ్మదిగా స్థిరంగా చెబుతోంది. కాదు కాదు, మెత్తటి చెప్పుతో కొడుతోంది అనుకున్నాడు హరి. కాని చిత్రంగా అతనికి కోపం రావటం లేదు. కన్నీళ్ళొస్తున్నాయి. నెమ్మదిగా లేచాడు. తండ్రి ఫోటో ముందు దిగులుగా కూర్చున్న తల్లి ముందు సాష్టాంగపడ్డాడు. నన్ను మన్నించమ్మా అన్నాడు. ఇప్పుడే అమ్మానాన్నని తీసుకొస్తాను అంటూ కారు తాళం తీసుకున్నాడు. ఇంత రాత్రివేళ అని వారిస్తున్న భార్యని తల్లిని పట్టించుకోకుండా ఎంత ఆలస్యమైనా విషంగా మారలేని అమృత వర్షిణిలో తడిసి పునీతమవ్వడానికి ముందుకు కదిలాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.